శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా రేణిగుంట మండల యాదవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణంలో శ్రీకృష్ణుడి దేవాలయాలకు పూజా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకటాద్రి యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క గ్రామంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే యాదవ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కొన్ని దేవాలయాల్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల పండుగలు జరుపుకోవడం లేదని, అలాంటి పరిస్థితులు ఎదురవ్వకుండా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రతి ఒక్క హిందువు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని కోరారు. తిరుపతిలో సోమవారం అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుతున్నారని, అదేవిధంగా రేణిగుంట బస్టాండ్ ఆవరణంలో జరుపుతున్నామని అన్నారు. యాదవులంతా ఏకమై కలిసి వచ్చి రేణిగుంటలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుందామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వెంకటాద్రి యాదవ్, రమణ యాదవ్, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షుడు యువరాజు, సీను యాదవ్, అంజీ యాదవ్, గోపి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కలియుగంలో బిజీ అయిపోయినారు కాబట్టి అందువల్ల యాదవ్ సంఘం తరఫున ప్రతి ఎస్సీ కాలనీకి ప్రతి ఒక్కరికి గుర్తు చేస్తూ శ్రీకృష్ణుని చరిత్ర, శ్రీకృష్ణుని యుగంలో మహాభారతం అయితేనేమి, స్వర్ణయుగం ప్రజలందరూ ఏ విధంగా జీవిస్తున్నారు, ఎట్లా జీవిస్తున్నారు దాని మీద పూర్తిగా రేపు 26వ తారీఖు తుడా మైదానంలో పెద్ద సభ ఏర్పాటు చేసి, అలాగే నృత్యాలు అయితేనేమి, గోపి పూజ అయితేనేమి, కృష్ణ చరిత్ర అయితేనేమి తెల్లవారితో నుంచి సాయంత్రం వరకు పూజ ఉంటుంది. అలాగే రేణిగుంటలో కూడా తెల్లవారితో 8 గంటలకు గో పూజ మరియు కృష్ణ పూజ బస్టాండ్ సెంటర్ దగ్గర నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా జై కృష్ణ యాదవ్ యూనియన్ రేణిగుంట మండలంలో కొత్తగా ఏర్పాటు చేశారు. రేణిగుంట మండలంలోని యాదవులందరూ కలిసి కృష్ణాష్టమిని చాలా ఘనంగా నిర్వహించాలని కలిసికట్టుగా ఉండి రేణిగుంట మండలంలో రేణిగుంటలో కృష్ణుని గుడి కట్టాలని దృఢ సంకల్పంతో ఉన్నారు. ఈ దృఢ సంకల్పానికి ప్రతి ఒక్క యాదవులు, ప్రజలు అందరూ కలిసికట్టుగా ఆ యొక్క శ్రీకృష్ణుని గుడిని కట్టి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటున్నారు.